దురదృష్టవశాత్తు ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన కుల మతాల పట్ల ద్వేషం పెంచి చలి కాచుకునేందుకు రెడీగా ఉండే ఈ నేతల హడావిడి కారణంగా పోలీసులు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేయిస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదం అనే సంకేతాలే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కేఏ పాల్ లాంటి వాళ్ళు అసలు సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఆధునికవాదులు, మతవాదులు, మానవతావాదులు అంటే చాలామంది రకరకాల పేర్లతో అసలు విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని విషాన్ని చిమ్మేవాళ్ళు ఇలాంటి గొడవలకు కారణమవుతుంది. మీ మనోభావాలు దెబ్బతింటే ఇంటికెళ్ళి మలం రాసుకోండి, కానీ ఇలా జనాల మీద పడి మతాల గొడవలు రెచ్చగొట్టి భయభ్రాంతులకి గురి చేయకండి. దయచేసి యాక్సిడెంట్ని యాక్సిడెంట్ లాగానే చూడండి. ఇది ఒక హిందూ, ముస్లిము, క్రిస్టియను అని కాదు, అన్ని మతాలకి ఇదే వర్తిస్తుంది. ఒక మతాన్ని ఇంకొక మతాన్ని దూషిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియాలి. భారతదేశంలో మత గొడవలు జరగట్లేదా అని అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి. దీని వెనకాల కేవలం పార్టీల హస్తాలే ఉన్నాయి తప్ప ప్రజల హస్తాలు లేవు. అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే గొడవలు పడి కొట్టుకు చేస్తున్నారు. కానీ నిజంగా అమాయక ప్రజలకు అసలు మతాలు, కులాలతో సంబంధం లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారు. భారతదేశ వాల్యూస్ కాపాడుకోవడానికి ప్రజలే ముందుకొస్తున్నారు. ప్రజా నాయకులు వాటిని విచ్ఛిన్నం చేయడానికి ప్రతినిత్యం పోరాడుతున్నారు. ప్రజల్లో గొడవలు, మత విద్వేషాలు రేపి పండగ చేసుకోవాలని చూసేది కేవలం రాజకీయ నాయకులు మాత్రమే. బహుళ మత సంస్కృతులు ఉండే సమాజం ఇది. అలాంటి చోట మతాల్ని రాజకీయ అవసరాలకు వాడుకోవడాన్ని బహిరంగంగా, అంటే ఒక అడ్డు అదుపు లేకుండా, బీజేపీ అనుకోండి, ఇటు ఇంకేదన్నా పార్టీ అనుకోండి, ముస్లిం, క్రిస్టియన్, హిందూ అంటే అసలు మైనారిటీ ఇలాంటి ఎలాంటి తేడా లేకుండా మతాన్ని ఇతర సాంస్కృతిక గుర్తింపుల నుంచి అంటే అధికార రాజకీయాల కోసం విచ్చలవిడిగా వాడుకోవడం విపరీతంగా తయారైంది. ఇలాంటి పరిస్థితి మేధో పేదరికం అని చెప్పొచ్చు. ఇది చాలా ప్రమాదకరం. దాదాపు 75 ఏళ్ల కింద మన రాజ్యాంగం అంటే ఒక రిపబ్లిక్గా మనం ప్రకటించుకున్నాం కదా. మత ప్రమేయం లేని రాజ్యాంగంగా, రాజనీతి శాస్త్రంలో నీతిగా బతుకుతున్న రాజ్యాంగంలో అందరం కలిసి ఉండడం అనేది ఒక ప్రధాన అంశం. మన రాజ్యాంగం ఒకే ఆధిపత్య మతానికి కొమ్ము కాసేలాగా అసలు ఉండదు. ఈ వాస్తవ స్థితి మీద రాజకీయ భావజాలాలు, ఆవేశాలు దాటేసి జరిగే చర్చలు మనకు అందరికీ అవసరం. ఆవేశపడకూడదు. అసలు మతాన్ని, ఇతర సాంస్కృతిక గుర్తింపులను ఎన్నికల రాజకీయాల్లో గెలుపుల కోసం విచ్చలవిడిగా వాడడం మంచిదేనా? రానున్న తరానికి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి? ఒక వివేకపూరితమైన చర్చలు జరుగుతున్నాయా? భయభ్రాంతులకు గురి చేస్తున్న మీడియాకు ఒక దండం. మతాలు అనేది పర్సనల్. మతాలని రోడ్డు మీదకి తెచ్చిన వాడి మీద 295 వేయాలి. మనోభావాలు చెడ్డగా మాట్లాడితేనే కాదు, వాళ్ళ మతాన్ని బయటకు తీసుకొస్తే వాళ్ళ ఇంటి ఆడపిల్లని బయట నిలబెట్టినట్టే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. మీ దుర్గా ఎల్ఎల్.